నమస్తే, వెల్కమ్ టు జనం న్యూస్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణబాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. 14వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని సందర్భంగా గురువారం జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ లక్ష్మీకాంత్ రెడ్డి, సర్పంచ్ గురుమూర్తి గౌడ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు పాపన్నపేట మండలంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25, 2024న నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ పాపన్నపేట గ్రామంలో జూనియర్ కాలేజీ యొక్క అధ్యాపకుల సిబ్బందితో మరియు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ ఓటర్ల దినం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు పాపన్నపేట మండలంలో 18 సంవత్సరాల నిండిన పౌరుడు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నికలలో ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మీ ఓటును ఒక ఆయుధంగా వినియోగించుకొని మీ ఓటు యొక్క విలువనితో పాటు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ ఈ సందర్భంగా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోందని, దురదృష్టవశాత్తు కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేసినా, ప్రమాదం సంభవించిన ఈ పథకం కింద ఉచితంగా వైద్య చికిత్సలు పొందవచ్చని వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురామ్ అన్నారు. జగంపేటలో కొన్ని కుటుంబాలకు ఆయన ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఈ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని 25 లక్షలకు పెంచిందని, రాష్ట్రంలో 1.48 కోట్ల స్మార్ట్ కార్డ్స్ను వైద్య శాఖ ముద్రించిందని, గ్రామ వార్డు సచివాలయాల వారీగా కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. చేయించుకోవాలన్నా, గుండెకి సంబంధించిన జబ్బులు వచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగి ఆపరేషన్లు అవసరమైనా ఉంటే డబ్బులుంటే చేయించుకోవడం, లేదా అప్పుల పాలు అవటం, లేకపోతే ఆ విధంగా చనిపోయేటటువంటి పరిస్థితి నుంచి ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సదరు ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పటి నుంచి కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాలు, గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అరకొరగా 104 కానీ 108 కానీ సరైనటువంటి నిధులు లేక కేటాయించక వాళ్ళు సరిగా నిర్వహించకపోతే 2019లో మరి అధికారంలోకి వచ్చినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చేసినటువంటి ఏదైతే సంస్కరణలు ఉన్నాయో వైద్యపరంగా దాన్ని మరింత కొనసాగింపుగా 104ను 108కి సమర్థవంతంగా నిర్వహించడంతో పాటుగా మరి ఇంటింటికి డాక్టర్లు పంపించడం, మరి వైద్యాన్ని కూడా ఆరోగ్య సురక్షల ద్వారా నిర్వహించడంతో పాటుగా ఈ ఆరోగ్యశ్రీ కార్డులు గతంలో 5 లక్షల రూపాయలు ఉండేటువంటి కుటుంబానికి ఏదైతే పరిమితి ఉందో దాన్ని 25 లక్షల రూపాయలకి పెంచుతూ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులని ఈ రాష్ట్రంలో 1.48 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసినటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం 1.04 అంటే కోటికి పైగా కుటుంబాలకి ఆరోగ్యశ్రీ కార్డులని పంపిణీ చేసినటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదైతే పేదలు ఉన్నారో పేదల ముఖ్యమంత్రిగా మరి ముఖ్యంగా విద్యలో కానీ వైద్యంలో కానీ సంస్కరణ తీసుకురావడంతో పాటుగా మరి పేదలకు ఉపయోగపడేటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు, ఈ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి కూడా తీసుకురావడం జరిగింది. ఈ కార్డుని సక్రమంగా వినియోగించుకోవడం కోసం యాప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. యాప్లో కనుక మన కుటుంబ వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని కుటుంబంలో ఎవరికి ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చినా కుటుంబం మొత్తానికి 25 లక్షల వరకు మరి వైద్య ఖర్చులకు నిమిత్తం, వైద్యం నిమిత్తం ఈ కార్డు ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని కూడా అందరూ గమనించాలి. ఇప్పుడు చాలామందికి ఈ విషయాలు తెలియక వైద్యానికి సంబంధించి చాలా అప్పుల పాలైపోతున్నామని, ఎక్కడ చూపించుకోవాలో తెలియట్లేదని చెప్పడం జరిగింది. మరి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో, ఎవరైతే పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారో ఈ కార్డు గురించి విస్తృతమైనటువంటి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ కార్డు గురించి విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మన వంతుగా కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేటువంటి కార్డుని, ఆరోగ్యశ్రీ కార్డు గురించి విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక మరి ముఖ్యంగా ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి పేదలు ఒకసారి ఆలోచన చేయాలి. ఇది జరుగుతున్నటువంటి ఎన్నికలు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పేదల గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదల మేలు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ
వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేయడంతో పాటుగా వైద్యానికి పిల్లల చదువులకి కూడా ఎన్నో సంస్కరణ తీసుకొచ్చారు. కాబట్టి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనందరూ కూడా గెలిపించుకోవాలి. జగ్గంపేట నియోజకవర్గం నుంచి మరి మాజీ మంత్రివర్యులు తోట నరసింహం గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన్ని కూడా మనం అందరం కష్టపడి గెలిపించుకుంటే ఇక్కడ నరసింహం గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలో ఉన్నట్టయితే పేదలకు అందేటటువంటి ఈ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అందడంతో పాటుగా ఒక్కసారి కనుక మనం ఏదైనా పొరపాటు చేస్తే ఈ పథకాలన్నీ కొనసాగించడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వడమే కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చిందా ఈ చరిత్రలో ఇప్పుడు కూడా లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే పేదలందరూ కూడా గెలిచినట్టు అవుద్ది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టమే ఉండదు. కానీ ఇక్కడ పేదలు గెలవాలి అని అంటే, పేదలు సంక్షేమ పథకాలు అందాలి అని అంటే ఖచ్చితంగా జగన్ గారు గెలవాలి. కాబట్టి మనందరం కూడా ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా వాలంటీర్లు, వైద్య సిబ్బంది ఈ కార్డు గురించి విస్తృతమైనటువంటి ప్రచారం చేసి అందరికీ అందుబాటులో వచ్చేలాగా ఈ కార్డును ఉపయోగించుకునేలాగా మనందరం కూడా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు తావులేని ఎన్నికల నిర్వహణకు ప్రజాప్రతినిధులు, ఓటర్లు కృషి చేయాలంటూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమాజంలో కులం, వర్గం, ప్రాంతం, జాతి భేదాలు లేకుండా భారత రాజ్యాంగం ఓటు 18 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరికి కల్పించిందన్నారు. అంతే బాధ్యతతో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం పరుచుకొని నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. గురువారం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐడిఓసి నుంచి వనపర్తి పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా జాతీయ పతాకాలు చేతబూని బైక్ ర్యాలీ చేశారు. ర్యాలీలో జిల్లా కలెక్టర్ స్వయంగా బైక్ నడుపుతూ నాయకత్వం వహించారు. ఈ బైక్ ర్యాలీలో అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్, ఇందిరా పార్క్, రాజీవ్ చౌక్ మీదుగా సాగి తిరిగి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. బాబు మెయిన్ గేట్ దగ్గర మేము లైన్ అప్ అవుతాము. అక్కడ నుంచి మళ్ళీ తీయండి. ఇక్కడ ఎక్కువ మంది లేదు కదా, కొంచెం ముందుకు